Harish, the best academy. హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు హరీష్ అకాడమీ. ఈరోజు వార్తలు నిలిచిన జాతీయ అంతర్జాతీయ రాష్ట్రీయ అంశాల గురించి, వార్తలు నిలిచిన వ్యక్తులు, అవార్డులు, పుస్తకాలు, మరి క్రీడా సంబంధిత సమాచారం, ఒక్కొక్క అంశాన్ని వివరంగా తెలుసుకుందాం. ఈరోజు ఫస్ట్ టాపిక్ వచ్చేసి ఇటీవల తరచూ వార్తలు నిలుస్తున్న అంశాలపైన లాస్ట్ 6 months ఆర్ 1 year ఆర్ 1.5 yearలో రెగ్యులర్గా రిపీటెడ్గా వార్తలు నిలుస్తున్న అంశాలపైన పోటీ పరీక్షలకు ప్రిపేర్ అవుతున్న ప్రతి ఒక్క అభ్యర్థి ప్రత్యేక శ్రద్ధను చూపండి. అలాంటి టాపిక్స్ లేకుండా ఎగ్జామినేషన్ పాయింట్ ఆఫ్ వ్యూలో క్వశ్చన్స్ని ఎక్స్పెక్ట్ చేయరాదు. అలాంటి టాపిక్స్లో ద మోస్ట్ ఇంపార్టెంట్ ఎక్సర్సైజెస్ ఇన్ న్యూస్, వార్తలు నిలుస్తున్న విన్యాసాలు. ఏదైనా ఒక విన్యాసం వార్తల్లోకి వచ్చినప్పుడు ఆ విన్యాసం యొక్క పేరేంటో చూడండి. ఆ విన్యాసంలో ఎన్ని దేశాలు పార్టిసిపెంట్స్, ఆ దేశాల పేర్లేంటి, త్రివిధ దళాల్లో ఎవరికి సంబంధించింది ప్రస్తుతం వార్తలు నిలిచిన విన్యాసం, ఈ సంవత్సరం ఈ విన్యాసానికి ఆతిథ్యం ఇస్తున్న దేశం ఏంటి, నెక్స్ట్ ఈ పేరుతో విన్యాసం చరిత్రలో మొదటిసారి ఎప్పుడు ప్రారంభమైంది, మరిన్ని ప్రత్యేకతలు ఏమైనా ఉంటే ప్రత్యేకతలు చూస్తే సరిపోతుంది. ఈ పాయింట్స్ ఖచ్చితంగా కవర్ అయ్యే విధంగా చూసుకోండి. సో ఇక్కడ అబ్జర్వ్ చేస్తే వార్తలు నిలిచిన విన్యాసం పేరు స్లినెక్స్. సో అబ్జర్వ్ చేయండి, శ్రీలంక ఇండియా నావల్ ఎక్సర్సైజ్, శ్రీలంక ఇండియా నావల్ ఎక్సర్సైజ్. సో ఎన్ని దేశాలకు సంబంధించి? 2 దేశాలకు సంబంధించింది. ఏంటి ఆ 2 దేశాలు? శ్రీలంక, ఇండియా. త్రివిధ దళాల్లో ఎవరికి సంబంధించింది? నావికా దళానికి సంబంధించింది. మరి ఈ సంవత్సరం ఆతిథ్యం ఎవరిస్తున్నారు అండ్ ఎప్పటి నుండి ఎప్పుడు జరుగుతుందో చూస్తే సరిపోతుంది. విశాఖపట్నం ఆతిథ్యంలో, అంటే మన భారతదేశ ఆతిథ్యంలో ఈరోజు ప్రారంభమైన విన్యాసం. సో ఇక్కడ అబ్జర్వ్ చేస్తే శ్రీలంక ఇండియా ఎక్సర్సైజ్ స్లినెక్స్, బైలాటరల్ నావల్ ఎక్సర్సైజ్ స్లినెక్స్ ఇండియా శ్రీలంక ఎక్సర్సైజ్ ఎప్పటి నుండంట? December 17th నుండి 20th వరకు విశాఖపట్నం వేదికగా నిర్వహించడం జరుగుతుంది ఈస్టర్న్ నావల్ కమాండ్ పరిధిలో. సో ఇక్కడ అబ్జర్వ్ చేస్తే 2 phases, నావల్ ఫేజెస్ అనేవి కామన్గా 2 phases చూస్తాము. ఫస్ట్ వచ్చేసి హార్బర్ ఫేజ్ ఈరోజు December 17th, 18th 2 రోజులు. అండ్ నెక్స్ట్ వచ్చేసి సీ ఫేజ్ 19th, 20th 2 రోజులు. సో ఈ స్లినెక్స్ పేరుతో మొదటిసారి విన్యాసం ఎప్పుడు స్టార్ట్ అయిందంటే 2005లో స్టార్ట్ అయింది, గుర్తుపెట్టుకోండి. సో ఇవి చూస్తే సరిపోతుంది. అండ్ భారతదేశం నుండి ఏం పార్టిసిపెంట్స్, శ్రీలంక నుండి ఏం పార్టిసిపెంట్స్ చూస్తే సరిపోతుంది. మరి ఇంతగా అడగరు ఇవన్నీ కూడా. సో ఈ పాయింట్స్ కవర్ అయితే సరిపోతుంది. ఓకేనా? మీకు తరచూ వార్తలు నిలుస్తున్న అంశాల్లో ఐఐటీలపైన క్వశ్చన్స్ వస్తాయని చెప్పాను. రీసెంట్గా Group 2 ఎగ్జామినేషన్లో రావడం జరిగింది. ఇవన్నీ అబ్జర్వ్ చేయండి. ఓకేనా? నెక్స్ట్ సిఎస్సి రిపోర్ట్ ఒకటి వార్తల్లోకి వచ్చింది. 72% పట్టణ వ్యర్థ జలాలపై చిత్తశుద్ధి లేదంట. సో సిఎస్సి వారు ఇచ్చిన రిపోర్ట్. సిఎస్సి అంటే సెంటర్ ఫర్ సైన్స్ అండ్ ఎన్వైర్న్మెంట్. దేశంలోని నగరాలు, పట్టణాల్లోని 72% వ్యర్థ జలాలను శుద్ధి చేయడం లేదని, అవి నదులు, సరస్సులు భూమిలో కలుస్తున్నాయని సెంటర్ ఫర్ సైన్స్ అండ్ ఎన్వైర్న్మెంట్ వారు వెల్లడించారు. కేవలం 28% వ్యర్థ జలాలనే శుద్ధి చేస్తున్నారని తెలిపింది. మొత్తం వ్యర్థ జలాలను శుద్ధి చేసి తిరిగి వినియోగిస్తే పట్టణ ప్రాంతాల్లో జల సంక్షోభాన్ని నివారించవచ్చని రిపోర్టు చెప్పడం జరిగింది. శీఘ్ర పట్టణీకరణ అండ్ పారిశ్రామికీకరణ, జనాభా పెరుగుదల, వాతావరణ మార్పుల కారణంగా దేశం తీవ్ర నీటి కొరతను ఎదుర్కొంటుందని సిఎస్సి వారు చెప్పారు. డైరెక్ట్ ఈ హెడ్డింగ్ గుర్తుంచుకోండి, ఎవరు రిపోర్ట్ ఇచ్చారో చూడండి సరిపోతుంది. ఎన్వైర్న్మెంట్ పాయింట్ ఆఫ్ వ్యూలో మీకు అడగవచ్చు, ఎగ్జామినేషన్ పాయింట్ ఆఫ్ వ్యూలో. అండ్ డిస్క్రిప్టివ్ ఎగ్జామినేషన్స్ రాసేటప్పుడు కూడా ఇటువంటి నంబర్స్ ఏమైనా ఉంటే మనకు రీసెంట్ రిపోర్ట్ నెంబర్స్ అడిషన్స్ అనేవి చాలా యూస్ఫుల్గా ఉంటాయి. ఇక బిచ్చం వేస్తే కేసులు అని చెప్పేసేసి దేశంలోనే క్లీనెస్ట్ సిటీగా వరుసగా స్వచ్ఛ సర్వేక్షణ్ సర్వేలో కానివ్వండి, స్వచ్ఛ భారత్ సర్వేలో కానివ్వండి, ఇందోర్ టాప్లో నిలుస్తుంది మధ్యప్రదేశ్కి సంబంధించి. మధ్యప్రదేశ్లో సో అసలు యాచకులు లేని సమాజాన్ని చూడాలని చెప్పేసేసి అక్కడ యాచకులు లేని డిస్టిక్గా ఇందోర్ని తీర్చిదిద్దాలని భావిస్తున్నారు. ఇప్పటివరకు భిక్షాటనపైనే నిషేధం విధించారు. సో ఇప్పటి నుండి ఏం చేస్తారంటే ఎవరైతే బిచ్చం వేస్తారో వాళ్ళపైన కూడా కఠిన చర్యలు తీసుకోవాలి, ఎఫ్ఐఆర్ ఫైల్ చేయాలని చెప్పేసేసి ఇక్కడ ఒక అంశం. సో యాచకులు లేని నగరంగా మధ్యప్రదేశ్లోని ఇందోర్ను తీర్చిదిద్దేందుకు అధికారులు అనేక చర్యలు చేపడుతున్నారు. ఇందులో భాగంగా ఇప్పటికే భిక్షాటనను నిషేధించిన జిల్లా అధికారులు యాచకులకు
బిచ్చమేసే వారిపైన కూడా కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. భిక్షాటన చేసేవారికి డబ్బులు ఇచ్చే వారిపైన ఎఫ్ఐఆర్లు నమోదు చేస్తామని, ఈ అంశము జనవరి 1, 2020 నుంచి అమల్లోకి వస్తుందని చెప్పేసి చెప్తున్నారు. గుర్తుంచుకోండి, వెరీ 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 ఇంపార్టెంట్. ఎగ్జామినేషన్ పాయింట్ ఆఫ్ వ్యూలో ఈ టాపిక్ గురించి అడిగే అవకాశాలు ఉన్నాయి. ఇక భారత ప్రయోజనాలకు భంగం కలగనివ్వము, భారత శ్రీలంక సంబంధాలు. సో శ్రీలంక అధ్యక్షుడిగా దిశనాయకే బాధ్యతలు స్వీకరించాక మొట్టమొదటి అంతర్జాతీయ పర్యటన అనుకోవచ్చు, భారతదేశ పర్యటన అనుకోవచ్చు. సో ప్రస్తుతం భారత పర్యటనలో ఉన్నారు. సో మీకు రీసెంట్గా ఈ పర్యటనలో ఉన్నారు కాబట్టి మొన్న డిసెంబర్ 15 రోజున తను భారతదేశ పర్యటనకు వచ్చారు. అదే రోజున గ్రూప్ 2 ఎగ్జామినేషన్ అనేది జరిగింది తెలంగాణలో. కరెంట్ అఫైర్స్లో భాగంగా తన గురించి అడిగారు. తనకు సంబంధించిన పొలిటికల్ పార్టీ పేరు ఏంటి అని చెప్పేసి, జనతా విముక్తి పేరు మనం కవర్ చేసుకున్నాం. CA 360 అవన్నీ కూడా మీరు ప్రవీణ్ సార్ క్లాసెస్ యూట్యూబ్ ఛానల్ చూడండి. సో ప్రవీణ్ సార్ క్లాసెస్ యూట్యూబ్ ఛానల్ చూడండి. ఏ రోజున ఏ టాపిక్ని ఎలా కవర్ చేసామో 100% మనం ఎలా కవర్ చేసామో మీకు ఆ ఇమేజెస్తో పాటు చూపించడం జరిగింది. ఓకేనా? సో ఇక్కడ అబ్జర్వ్ చేస్తే శ్రీలంక అధ్యక్షుడు దిశనాయకే ఉద్ఘాటన, ద్వైపాక్షిక అంశాలపై ప్రధాని మోదీ గారితో చర్చలు, భారత ప్రయోజనాలకు భంగం కలిగించేలా తమ భూభాగాన్ని ఇతరులు వినియోగించుకోవడాన్ని ఎట్టి పరిస్థితుల్లోనూ అనుమతించబోమని శ్రీలంక అధ్యక్షుడు అనురకుమార దిశనాయకే ఉద్ఘాటించారు. ఢిల్లీలో తాము త్వరలోనే రక్షణ సహకార ఒప్పందాన్ని కుదుర్చుకోనున్నట్లు ప్రకటించారు. శ్రీలంకపై తన ప్రాబల్యాన్ని పెంచుకునేందుకు చైనా ముమ్మరంగా ప్రయత్నిస్తున్న నేపథ్యంలో ఆయన తాజా ప్రకటనలు ప్రాధాన్యం సంతరించుకున్నాయి. 3 రోజుల పర్యటన నిమిత్తం ఆయన భారత్కు చేరుకున్న దిశనాయకే ఢిల్లీలో ప్రధానమంత్రి మోదీ గారితో నిన్నటి రోజున సమావేశం అయ్యారు. పలు ద్వైపాక్షిక అంశాలపై వారిద్దరూ విస్తృతంగా చర్చలు జరిపారు. భారత్ శ్రీలంక భద్రతా ప్రయోజనాలు పరస్పరం ముడిపడి ఉన్నాయని మోదీ గారు పేర్కొన్నారు. ద్వైపాక్షిక భద్రతా సహకార ఒప్పందానికి త్వరగా తుది ఇవ్వాలని నిర్ణయించుకున్నట్లు చెప్పడం జరిగింది. ఆర్థిక కష్టాల నుంచి గట్టెక్కి స్థిరత్వం సాధించే దిశగా కొలంబోకు ఢిల్లీ మద్దతు నిరంతరం కొనసాగుతుందని స్పష్టం చేశారు. భారత్కు రుణాలు తిరిగి చెల్లించడంలో లంకకు వెసులుబాటు కలిగించేలా ద్వైపాక్షిక అవగాహన ఒప్పందాన్ని సిద్ధం చేయాలని అధికారులను ఆదేశించినట్లు చెప్తున్నారు. ఇక రామేశ్వరం శ్రీలంక మధ్య ఫెర్రీ సర్వీసులు ప్రారంభం అంట. భారత్ శ్రీలంక మధ్య సంబంధాలు మరింత పటిష్టమయ్యేందుకు అనుసంధానత మెరుగుపరచాల్సిన ఆవశ్యకత మోదీ గారు నొక్కి చెప్పారు. ఇందులో భాగంగా తమిళనాడులోని రామేశ్వరం, శ్రీలంకలోని తలైమన్నార్ మధ్య ఫెర్రీ సేవలను ప్రారంభించనున్నట్లు నిర్ణయించినట్టుగా చెప్పడం జరిగింది. గుర్తుంచుకోండి. సో ఇండియా శ్రీలంక రిలేషన్స్ పైన ఎగ్జామినేషన్ పాయింట్ ఆఫ్ వ్యూలో క్వశ్చన్స్ వస్తాయి. ఇక గణాంకాలు లేదా ర్యాంకింగ్స్. భారతదేశంలో అత్యధిక పరిశ్రమలు కలిగిన రాష్ట్రంగా తమిళనాడు నిలిచింది. సో దేశంలో 2022-23లో నిర్వహించిన వార్షిక పరిశ్రమల సర్వే, యాన్యువల్ సర్వే ఆఫ్ ఇండస్ట్రీస్ ప్రకారము మొత్తం 2,53,334 ఫ్యాక్టరీలు ఉన్నాయంట. 2020-21 2,50,454. ఓకేనా? 2,50,454 పరిశ్రమలు ఉండేవి. సాధారణంగా అందరూ మహారాష్ట్ర, గుజరాత్లో ఎక్కువ పరిశ్రమలు, ఇండస్ట్రీస్ ఉంటాయి అనుకుంటారు. కానీ అందుకు భిన్నంగా తమిళనాడులో అత్యధిక పరిశ్రమలు ఉన్నాయి. అందులో ఆంధ్రప్రదేశ్ 5వ స్థానంలో నిలిచింది. సో చూడండి, తమిళనాడులో మొత్తం దేశంలోనే హైయెస్ట్ నెంబర్ ఆఫ్ ఇండస్ట్రీస్ ఆర్ ఫ్యాక్టరీస్ 39,666. సెకండ్ గుజరాత్, నెక్స్ట్ మహారాష్ట్ర, నెక్స్ట్ ఉత్తరప్రదేశ్, నెక్స్ట్ ఏపీ, తర్వాత కర్ణాటక, తర్వాత పంజాబ్, తర్వాత తెలంగాణ. ఇక గేమింగ్. సో గేమింగ్కి సంబంధించిన కొన్ని ఇంపార్టెంట్ స్టాట్స్ వార్తల్లోకి వచ్చినాయి. గేమింగ్ వెంచర్ క్యాపిటల్ సంస్థ లుమికాయ్ నివేదిక ప్రకారం దేశీయ గేమింగ్ మార్కెట్ 23% వృద్ధిని నమోదు చేసింది. భారతదేశంలో గేమింగ్ సంబంధించి 2023-24లో ఈ మార్కెట్ రెవెన్యూ $3.8 బిలియన్ అంట. ఇక 2029 సంవత్సరం నాటికి గేమింగ్ మార్కెట్ రెవెన్యూ $9.2 బిలియన్ చేరబోతోందంట. మొబైల్ గేమింగ్ డౌన్లోడ్స్లో 15.2 బిలియన్లతో ప్రపంచంలో మన దేశ స్థానం 2వ స్థానంలో నిలిచింది. ప్రస్తుతం చైనా మొదటి స్థానంలో ఉంది. ఇక 2024 సంవత్సరంలో మీడియా పరిశ్రమల ఆదాయంలో గేమింగ్ వాటా 30% అంట. దేశంలో మొత్తం యాక్టివ్ యూజర్లు 59 crores. 2024 సంవత్సరంలో కొత్తగా చేరిన గేమర్లు 2.3 crores. మొత్తం యూజర్లలో నాన్ మెట్రో సిటీల్లోని వారి శాతం 66%. ఇక మనం 2020 సంవత్సరంలో మన క్లాసెస్లో చెప్పాను, బోట్స్వానాలో ఏనుగుల మరణం, మిస్టీరియస్ డెత్ ఆఫ్ ఎలిఫెంట్స్ ఇన్ బోట్స్వానా అని చెప్పేసేసి. దానికి కారణం ఇక్కడ బయటపడింది రోజు. సో బోట్స్వానాలో 2020లో ఏనుగుల మూకుమ్మడి మరణం సృష్టించిన సంచలనం అంతా ఇంత కాదు. ఒకేసారి 350 ఏనుగులు అనుమానాస్పద స్థితిలో మరణించడంపై ప్రపంచవ్యాప్తంగా ఆందోళనలు వ్యక్తమయ్యాయి. ఈ ఉదంతంపై
లండన్లోని కింగ్స్ కాలేజీ పరిశోధనలు జరిపింది. ఆ ఏనుగుల మరణాల వెనుక మిస్టరీ 4 ఏళ్లకు వీడింది. సో అడవిలోని నీటి గుంతలు కలుషితమవడమే ఏనుగుల మృతికి కారణమని అధ్యయన బృందం తెలిపింది. సైనో బ్యాక్టీరియా విడుదల చేసిన సైనోటాక్సిన్లు నీటిపై విషపూరిత నురుగకు కారణమయ్యి అదే ఏనుగుల మరణానికి దారితీసిందంట. ఏనుగుల మరణాలు ఏనుగులకు సంబంధించిన అప్పుడు మనం 2020లో బోట్స్వానాని చూసాము. నెక్స్ట్ తెలంగాణ రాష్ట్రానికి సంబంధించిన అంశాలు. రాష్ట్రంలో ఒక్క విద్యార్థి కూడా లేని పాఠశాలలు 1913 అంట. సో రాష్ట్రంలో ఈ విద్యా సంవత్సరం 2024-25 విద్యా సంవత్సరం సంబంధించి విద్యార్థులు లేని సర్కారు పాఠశాలలు 1913 ఉన్నట్లు శాసనసభ ప్రశ్నోత్తరాల సమయంలో ప్రభుత్వం వెల్లడించింది. 1831 ప్రాథమిక, 49 ప్రాథమికోన్నత, 33 ఉన్నత పాఠశాల అసలు విద్యార్థులు చేరలేరని తెలిపారు. నల్గొండలో అత్యధికంగా 298 పాఠశాలలు జీరో ఎన్రోల్మెంట్గా ఉన్నాయి. అతి తక్కువగా మేడ్చల్ మల్కాజ్గిరిలో 8 ప్రాథమిక పాఠశాలలు ఉన్నాయంట. గుర్తుపెట్టుకోండి. సో రాష్ట్ర ప్రభుత్వం తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా నిర్మిస్తున్న క్రీడా విశ్వవిద్యాలయం ఏదైతే ఉంటుందో దానికి ఛాన్సలర్గా ముఖ్యమంత్రిగా నియమిస్తూ ఒక బిల్లుని ప్రవేశపెట్టారు నిన్నటి రోజున అసెంబ్లీలో. సో తొలిసారి వైస్ ఛాన్సలర్ అనే ఒక పదవి తెలంగాణ శాసనసభ ముందుకు క్రీడా వర్సిటీ బిల్లు, వీరనారి చాకలి ఐలమ్మ మహిళా విశ్వవిద్యాలయం బిల్లు సైతం కూడా పెట్టారు. సో ప్రవేశపెట్టిన మంత్రులు శ్రీధర్ బాబు, దామోదర రాజనరసింహ. తెలంగాణ రాష్ట్రంలో క్రీడలను ప్రోత్సహించే ప్రపంచ వేదికపై దేశం సత్తాను చాటాలన్న ఉద్దేశంతో ప్రభుత్వం కొత్త క్రీడా విశ్వవిద్యాలయం ఏర్పాటు చేయబోతోంది. క్రీడా విద్య, అథ్లెటిక్స్ శిక్షణ, క్రీడా వైద్య శాస్త్రం వంటి రంగాల్లో నిపుణులను తయారు చేయడంలో కీలక పాత్ర పోషించనున్న వర్సిటీకి ఛాన్సలర్గా ముఖ్యమంత్రి గారు ఉండనున్నారంట. గుర్తుపెట్టుకోండి, అడగొచ్చు. ఇక సిషాప్ చైర్మన్గా ఆచార్య ఉమామహేశ్వరరావు గారి నియామకం. సో వచ్చే విద్యా సంవత్సరానికి అంటే 2025-26 విద్యా సంవత్సరానికి సెంట్రల్ సీట్ అలొకేషన్ బోర్డు చైర్పర్సన్గా తెలంగాణలోని నల్గొండ నగరానికి చెందిన ఆచార్య కరణం ఉమామహేశ్వరరావు గారు నియమితులయ్యారు. ఈ మేరకు కేంద్ర విద్యాశాఖ తాజాగా ఉత్తర్వులను జారీ చేసింది. డైరెక్ట్గా గుర్తుంచుకోండి నియామకం. ఇక క్రీడలకి సంబంధించి ఇటీవల ఒమన్లోని మస్కట్ వేదికగా ముగిసిన విమెన్స్ జూనియర్ ఏషియా కప్ 2024 విజేతగా భారతదేశం నిలిచింది. డిఫెండింగ్ ఛాంపియన్ హోదాలో కప్పు నిలబెట్టుకుంది. ఇండియా ట్రిమ్స్ ఓవర్ చైనా టు విన్ విమెన్స్ జూనియర్ ఏషియా కప్ 2024 హాకీకి సంబంధించి ఎక్కడ జరిగింది, ఫైనల్లో ఎవరు విజేత, ఎవరిపైన విజేత, ట్రోఫీ పేరేంటి అంటే ఛాంపియన్షిప్ దేనికి సంబంధించి చూస్తే సరిపోతుంది. సో ఇవి ఫ్రెండ్స్ ఈరోజు వార్తలు నిలిచిన అంశాలు. ఒకసారి ర్యాపిడ్గా చూస్తే వార్తలు నిలిచిన విన్యాసం స్లీనెక్స్ అండ్ 72% పట్టణ వ్యర్థ జలాలపై చిత్తశుద్ధి లేదని చెప్పేసి సిఎస్సి నివేదిక. సో బిచ్చమేస్తే ఇక కేసులు అని చెప్పేసి ఇందోర్ సిటీ వార్తల్లోకి వచ్చింది. భారత్ శ్రీలంక సత్సంబంధాలు అండ్ భారతదేశంలో అత్యధిక పరిశ్రమలు కలిగిన రాష్ట్రంగా తమిళనాడు అండ్ గేమింగ్లో మన గణాంకాలు. సో 2020లో ఏనుగుల మరణానికి కారణం ఈరోజు నివేదిక. ఒక్క విద్యార్థి లేని పాఠశాలలు తెలంగాణ రాష్ట్రంలో 1913 అంట. తెలంగాణ రాష్ట్రంలో క్రీడా విశ్వవిద్యాలయం ఛాన్సలర్గా ముఖ్యమంత్రి గారు అండ్ షీషాప్ చైర్మన్గా ఆచార్య ఉమామహేశ్వరరావు గారి నియామకం, కేంద్ర ప్రభుత్వం నియామకం. సో విమెన్స్ జూనియర్ ఏషియా కప్ 2024 ఛాంపియన్షిప్లో భారత్ టైటిల్ గెలిచింది చైనా పైన ఒమన్లోని మస్కట్ వేదికగా జరిగిన టోర్నమెంట్. సో ఇవి ఫ్రెండ్స్ ఈరోజు వార్తలు నిలిచిన అంశాలు. మిస్లినియస్ అంశాలను మిగిలిపోతే రేపటి క్లాస్లో జోడించి మరొకసారి నేర్చుకుందాం. రేపు కలుద్దాం. థ్యాంక్ యూ.